మేనిఫెస్టో ఏదైతే ఉందో అదే జగనన్నకి బైబిలు, జగనన్నకి ఖురాను, జగనన్నకి భగవద్గీత అని చెప్పిన మీరు 2024 ఎలక్షన్లో మద్యాన్ని నిషేధించి ఈ రాష్ట్రంలో మద్యం లేని రాష్ట్రంగా ఈ ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం మీకుందా నేను అడుగుతున్నా. చెప్పండి సమాధానం. ఇలాంటి అక్రమాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ లిక్కర్ స్కామ్ మీద భారతీయ జనతా పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఇది జై భీమ్ భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడానికి కోసమేనా? కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎలిగేషన్ చేస్తున్నారా? నేను జై భీమ్ భారత్ పార్టీ తరపు నుంచి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే లిక్కర్ వ్యాపారంలో అమిత్ షాకి కూడా వాటా ఉంది, భారతీయ జనతా పార్టీకి కూడా వాటా ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఈ లిక్కర్ స్కామ్లో కుమ్మక్కై ఉన్న కారణంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఇనిషియేట్ చేయటం లేదు. భారతీయ జనతా పార్టీ పరిధిలో పనిచేసేటువంటి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనీసం జగన్మోహన్ రెడ్డి మీద కేసు బుక్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తా. 2021లో ఢిల్లీ లిక్కర్ స్కాము మనీష్ సిసోడియా మీద 470 పేజీల ఛార్జ్ షీట్ వేసినటువంటి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఏసీబీ మొత్తం మీద శరత్ చంద్రారెడ్డితో సహా, కవితతో సహా వీళ్ళందరి పేర్లతోటి 450 పేజీల ఛార్జ్ షీట్ వేసినటువంటి భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ వేయటం లేదు? మీరందరూ కుమ్మక్కైపోయినారా? నేను స్పష్టంగా ఆరోపిస్తున్నా, భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ గత అధ్యక్షులు సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర 300 కోట్ల రూపాయలు లంచం తీసుకొని భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి సపోర్టు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో అందించారు. దిస్ ఈజ్ అ ఫార్మ్, అ స్టేట్మెంట్ ఫ్రమ్ అవర్ పార్టీ. కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నటువంటి సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకుండా లిక్కర్ స్కామ్లో, మైనింగ్ స్కామ్లో, శాండ్ స్కామ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున మళ్ళీ రెండో కృష్ణుడు వచ్చినట్టుగా మళ్ళీ పురంధేశ్వరి గారు వచ్చి పిచ్చి పిచ్చి ఎలిగేషన్లు చేస్తున్నారు. అసలు మీ ఎలిగేషన్స్కి బేస్ ఏంటమ్మా? ఈ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల, ఢిల్లీలో 100 కోట్ల రూపాయల ఎలిగేషన్స్ ఉన్నటువంటి పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీని అరెస్ట్ చేయించి, టీఆర్ఎస్ పార్టీని అరెస్ట్ చేయించి, నాయకులను అరెస్ట్ చేయించి, సిబిసిఐడి పోలీసుల్ని, సిఐడి పోలీసుల్ని, ఏసీబీ పోలీసుల్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అలౌ చేసిన మీరు ఈ రాష్ట్రంలో కేవలం ప్రచారానికి ఎందుకు ఉన్నారు? మీ దగ్గర అధికారం లేదా? నిజంగానే మీరు అన్నట్టుగానే, నేను అన్నట్టు 1,00,000 కోట్లు తీసేయండి, మీరు అన్నట్టే 30,000 కోట్ల రూపాయలు ఎలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లిక్కర్లో దోచుకున్నప్పుడు వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? యూ అడ్రస్డ్ ఏ లెటర్ టు అమిత్ షా. వై అమిత్ షా ఈజ్ నాట్ టేకింగ్ యాక్షన్? Why he is inviting CBI to probe into the issue? Because you will never do it, your party will never do it, because మీరు జగన్మోహన్ రెడ్డి ఒకే తాను మొక్కలు కాబట్టి. మీకు అధికారం లేదా? నేను మీకు చదివి వినిపిస్తా. ఒకవేళ మీ నాయకులకి మాకెక్కడ అధికారం ఉందని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్లోకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఎంటర్ అవుద్దండి? మాకేం పవర్ ఉంది? సిబిఐకి ఏం పవర్ ఉంది? అది స్టేట్ ఇష్యూ, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ. మేము ఎలా రాగలం అంటారు. మరి ఢిల్లీలోకి ఎలా వచ్చారు మీరు? ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అయితే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కంప్లైంట్ చేస్తే మీ సిబిఐని
అక్కడికి పంపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంకరెంట్ లిస్టులో లేదా లా అండ్ ఆర్డర్? ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ రాష్ట్రంలోకి సిబిఐ వచ్చే అవకాశం లేదా? మీరు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థగా సిబిఐని మీరు డైరెక్షన్ లేదా? నేను చదివి వినిపిస్తాను మీకు, ఒకవేళ మీకు తెలియకపోతే. రాష్ట్ర ప్రజల అవగాహన కోసం, రాష్ట్ర ప్రజలకు తెలియపరచడం కోసం నేను ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ చదివి వినిపిస్తా. దిస్ ఈజ్ కాల్డ్ సిబిఐ మాన్యువల్. సెంట్రల్ పోలీస్ యాక్ట్లో ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946లో ఈ సిబిఐ ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ ద్వారా నేను చదువుతున్నా. సెక్షన్ 5 ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. వాట్ ఇట్ సేస్? Extension of powers and jurisdiction of special police establishment other areas. The central government మీదేగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీయే కదా, బీజేపీనే. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంక వేరేది అనుకున్నారు పురంధేశ్వరి గారు, అమిత్ షా గారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీదే, ఒకసారి వినండి. ది సెంట్రల్ గవర్నమెంట్ మే బై ఆర్డర్ extend to any area including railway area in a state not being union territory the power and jurisdiction of members of Delhi Police Establishment Act for the investigation of any offences or classes of offences specified in the section 3. సెక్షన్ 3లో స్పెసిఫై చేసినట్టుగా ఎనీ అఫెన్సెస్లో ఏ స్టేట్లో అయినా సరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చే అవకాశం ఉంది అపాన్ డైరెక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ది సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఆఫ్ ద అఫీషియల్ గజిటీ స్పెసిఫై ది అఫెన్సెస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ అఫెన్సెస్ హూ ఆర్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ టు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. సెక్షన్ 3 ప్రకారం మీకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దెన్ వై యూ పీపుల్ ఆర్ నాట్ ఇన్వైటింగ్ సిబిఐ? కేవలం మీరు ఓన్లీ శ్రవణ్ కుమార్, జేబీఎం భారత్ పార్టీయో లేకపోతే కాంగ్రెస్ పార్టీయో ఇచ్చినట్టు, లేకపోతే ఇక్కడున్న తెలుగుదేశం తెలుగుదేశం జనసేన బహుశా వాళ్ళు ఎప్పుడు ఇచ్చినట్టు లేరు. తెలుగుదేశం సిబిఐ ఎంక్వైరీ కోరమని జనసేన ఇవ్వదు, ఎందుకంటే జనసేన కూడా భారతీయ జనతా పార్టీ క్లచెస్లోనే ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా దే ఆర్ ఆల్సో బెనిఫిషరీస్. సో భారతీయ జనతా పార్టీ లైన్లో నడుస్తుంది కాబట్టి జనసేన ఇవ్వదు. తెలుగుదేశం పార్టీ భయం, తెలుగుదేశం పార్టీ కూడా పాపం వాళ్ళు కూడా భయస్తులు, వాళ్ళు అసలు ఇవ్వరు. సో భారతీయ జనతా పార్టీయే ఎలిగేషన్ చేస్తున్నప్పుడు 30,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎలిగేషన్ చేసినప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడగరు? మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు వేయరు? 100 కోట్లు దోచుకుంటే ఢిల్లీలో వేసినప్పుడు 6 నెలల నుంచి సిసోడి అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోపల పెట్టినప్పుడు మీ దగ్గర ఆధారాలు లేవా? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారా? ఆధారాలు లేకుండానే అమిత్ షా విశాఖపట్నంలో మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అన్నారా? ఆధారాలు లేకుండానే పురంధేశ్వరి ప్రెస్ మీట్ పెడుతుందా? లేకపోతే ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మీకు అవకాశం లేదా? ఆన్సర్ టు ది స్టేట్, ఆన్సర్ టు ది నేషన్. పిచ్చోళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ డబల్ రాజకీయాలు అర్థం చేసుకోవడానికి మీ రాజకీయాలు వెళ్ళి మీ కాళ్ళ కింద సాగిలు పడి మొక్కుతున్న తెలుగుదేశం పార్టీని జనసేన దగ్గర చేసుకోండి. జేబీఎం భారత్ పార్టీ దగ్గర మీ పప్పులు ఉడకవు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీని ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ప్రజలను పరిచయం చేస్తాం, ప్రజల్ని చైతన్యం చేస్తాం. మీకు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం పూర్తి అధికారాలు ఉన్నా పోనీ మాకు స్టేట్లో ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదని ఇంకో కొత్త మేధావులు, బీజేపీ మేధావులు మాట్లాడుతున్నారు. ఆ బీజేపీ మేధావుల కోసం కాంకరెంట్ లిస్ట్ ఇది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ పరిధిలో ఎలా చేయొచ్చు అని చెప్పడానికి కాంకరెంట్ లిస్టు. ఈ కాంకరెంట్ లిస్టులో ఉన్న మొదటి సెక్షన్ క్రిమినల్ లా అండ్ క్రిమినల్ ప్రొసీజర్ ఇంక్లూడింగ్ ఆల్ మ్యాటర్స్ including the Indian Penal Code at the commencement of the Constitution but exceeding the offences against laws in respect of any matters specified in list 1 and list 2 and excluding the use of naval, military, air force or any other armed forces of the Union Territory and civil power. The central government is having every power to take any action against the issues mentioned in concurrent list. సో లిక్కర్ స్కామ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పినట్టుగా 30,000 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు అని అడుగుతున్నా నేను. అంటే మీ ఇద్దరు డబ్ల్యూ ఫైట్ లాగా కొట్టుకున్నట్టు నటిద్దాం అనుకుంటున్నారా?
ప్రజలను పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా? మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే, మీరు అవినీతి భాగస్వామ్యం కాదు అనుకుంటే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ పాత అధ్యక్షుడికి అందుతున్నట్టు మీకు మీ అమిత్ షాకి మడుపులు అందటం లేదు అంటే ఇమ్మీడియట్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈడీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద ఈబీసీబీ ఎంక్వైరీ వేయించాలి. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ఈరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేరు మీద జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళ అనుచరులందరి మీద విజయసాయిరెడ్డి మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లిక్కర్ స్కామ్లో వేయాలని జేబీఎం భారత్ పార్టీ ఈరోజు సిబిఐకి ఈడీకి లెటర్ రాయబోతున్నది. 300 పేజీల లెటర్ మేము సమర్పిస్తున్నాం. ఈరోజు సాయంత్రానికి ఈడీకి లెటర్ను కోరుతున్నాం. ఈడీకి లెటర్ వేస్తాం, సిబిఐకి లెటర్ రాస్తాం, కేంద్ర హోంశాఖకి లెటర్ రాస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే అన్యాయాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరుతాం. మా లెటర్ ఆధారంగా మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. మా లెటర్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని కాపాడండి. మీరేమో ఇక్కడ కూర్చొని 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అన్యాయంగాని ప్రజలేసులు చెబితే, ఆమెమో ఫైనాన్స్ మినిస్టర్ పైన కూర్చొని శుభ్రంగా అత్యద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది, ఒక్క రూపాయి కూడా డీవియేషన్ లేదని ఆమె పార్లమెంట్లో చెప్తుంది. నిర్మలా సీతారామన్ ఏం మాటలండి ఇవి? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో పిచ్చోళ్ళ ప్రజలు 5.5 కోట్ల మంది పిచ్చోళ్ళలా కనపడుతున్నారా మీ దృష్టిలో? కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాలకి భారతీయ జనతా పార్టీ ప్రథమ కారణం. భారతీయ జనతా పార్టీని నమ్మి ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లన్నీ వాళ్ళకి గంప గుర్తుగా తాకట్టు పెట్టాలనే పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఇంకొక ప్రయత్నం ఇంకో పక్క. తెలంగాణలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయాలని ఉవ్వెళ్ళూరిపోతున్నాడు. గుర్తుపెట్టుకో, 20 స్థానాలు కాదు 50 స్థానాల్లో నుంచిన పవన్ కళ్యాణ్కి డిపాజిట్ రాదు తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ కనీసం 2 స్థానాల్లో గెలిచే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీని ఓడించమని ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలు ఎవ్వరూ ఆ పార్టీలకు ఓటేయొద్దని తెలంగాణలో ప్రచారం చేయబోతున్నాం. తెలంగాణలో మేము పోటీ చేయకపోయినప్పటికీ తెలంగాణలో ఈ 2 కూటములకి, భాజపా అండ్ జనసేన కూటమికి ఓట్లు వేయొద్దని ఏ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ కూడా రాజ్యాంగాన్ని ప్రేమించే ఒక్కరు కూడా ఓట్లు వేయొద్దని తెలంగాణలో ప్రచారం చేయడానికి నేనే వెళ్తున్నా. మా పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలంగాణలో ప్రచారం చేస్తాం. మా స్థాయికి తగ్గట్టుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్కి అండ్ భారతీయ జనతా పార్టీ కూటమిని ఓడించమని విస్తృతమైన ప్రచారం చేస్తాం. అందులో డౌటే లేదు. ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ఒక వైరస్ లాంటిది, ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది. ఈ క్యాన్సర్ గడ్డను గనక మనం ఆదిలోనే తుంచకపోతే శరీరం అంతా పాకిద్ది, ఇండియా అంతా పాకుద్ది, మొత్తం రాజ్యాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొట్టడానికి చేసే భారతీయ జనతా పార్టీ చేసే ఏ ప్రయత్నాన్ని కూడా అప్రిషియేట్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రజలారా, ఈ దేశం కుల మతాల మీద నిర్మించబడాల, సంస్కృతి మీద నిర్మించబడింది, రాజ్యాంగ విలువల మీద నిర్మించబడింది. ఈరోజు ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్లు, మైనార్టీస్గా ఉన్న వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అలాంటి కాన్స్టిట్యూషన్ని మార్చాలని చేసేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితులు అప్రిషియేట్ చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఈరోజు రేపు 2024లో జనరల్ ఎలక్షన్లో జరగబోయేటువంటి పార్టీ అభ్యర్థులను కూడా ఈ లిక్కర్ స్కామ్స్కి సంబంధించి మేము అధికారికంగా మా పార్టీ తరపు నుంచి సిబిఐ ఎంక్వైరీ కోసం లెటర్ రాస్తాం. ఒకవేళ కుదరకపోతే హానరబుల్ సుప్రీంకోర్టులో అయినా సరే ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేసేటువంటి అవకాశం ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ వేయమని మేమే సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తాం. అది కూడా సిబిఐకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఏ స్పందన లేకపోతే ఖచ్చితంగా సిబిఐకి ఒక లెటర్ రాసి దాని తర్వాత మేము హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళే దాని మీద లీగల్గా ఆలోచన చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ,
ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేనని ఎప్పటికీ నమ్మొద్దు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నపం చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మరి పొలిటికల్గా కూడా జై భీమ్ భారత్ పార్టీ అడుగులు వేస్తుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్టేట్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీ పేరుని రిజిస్టర్ చేసి నెక్స్ట్ ఎలక్షన్లో కామన్ సింబల్ వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి అన్ని పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ కూడా ప్రక్రియ పూర్తయిన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు మళ్ళీ చెప్తున్నా 175 కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు 25గా ఉన్నటువంటి ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు. చాలామంది మీకేం పార్టీ అండి, డబ్బులు లేవు, మీకెవరు ఓట్లేస్తారు, మీకు డబ్బు లేనప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే 50 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ అవ్వాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులని. ట్రూ, నేనేం కాదనటంలా. ఇదిగో నా పక్కన కూర్చున్న విజయవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఇక్కడ కూర్చున్న నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇంట్లో దళిత ఈ ఇంట్లో సమస్య ఉంది అంటే ఆ ఇంటి ముందు నుంచున్న వాళ్ళలో మొదటగా మా జాన్పాల్ ఉంటాడు. ఏంటమ్మా మీ సమస్య అని పేపర్ ఇచ్చినట్టుగా ఒక తలుపు కొడితే ఏంటయ్యా అంటే ఏదో సమస్య ఉందని చెప్పారు, ఏంటి మీ సమస్య అని ఆ ఇంట్లో ముందెళ్ళి నుంచున్నటువంటి నా పక్కన కూర్చున్న సురేష్ కానీ నా పక్కన కూర్చున్న మా ఇద్దరు సోదరులు ఉన్నారు. రేపొద్దున ఈ ఇద్దరు సోదరులే రేపొద్దున అక్కడ ఎమ్మెల్యే అయిపోద్దు. వాట్ ఈస్ రాంగ్? వాళ్ళకేం కోట్లు ఉండాల్సిన అవసరం లేదు కదా. మా లక్ష్యం ప్రతి కాన్స్టిట్యున్సీకి 5,000 ఓట్లు, 2 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో మీకు కష్టం వస్తే మేము వస్తామమ్మా, మీకు కన్నీళ్ళు వస్తే మేము తొడవటానికి వస్తామమ్మా. మా అధినేత కోర్టులో వేసి మీకు ఏదో ఒక పోలీస్ స్టేషన్లోకి పిలిచినప్పుడు, ఎంఆర్ఓ పిలిచినప్పుడు, మీ ల్యాండ్ సమస్య వచ్చినప్పుడు, మీ లీగల్ సమస్య వచ్చినప్పుడు హైకోర్టులోనో, జిల్లా కోర్టులోనో, మ్యాజిస్ట్రేట్ కోర్టులోనో, ఆర్డీఓ కోర్టులోనో వేసి మీకు న్యాయం చేసేదానికి మా అధ్యక్షుడు ఉన్నాడు. ఇదిగో మాకు ఒక దశ అయిపోయింది. మీకు కష్టం వస్తే ఈ 5 సంవత్సరాలు ఎలాగైతే మీడియాలో పోరాటం చేశాడో, న్యాయస్థానాల్లో పోరాటం చేశాడో, అలాగే మా అధినాయకుడు నాయకత్వంలో మేము కూడా పోరాటం చేస్తాం. మా అధినాయకుడు మీకు న్యాయ సహకారం అందిస్తాడు. మీ ఇంట్లో 5 ఓట్లు ఉంటే 1 ఓటు ఏమని అడుగుతారండి? ఏం ప్రజలు నమ్మరా? ప్రజలు నమ్మిస్తాం, ప్రజలు ప్రాధాయపడతాం, ప్రజల కాళ్ళు పట్టుకుంటాం. మీకోసం, మీ సమస్యల కోసం మేము వచ్చామమ్మా పరిష్కారం చేయడానికి, మాకు 1 ఓటేసి ఊపిరివ్వమని అడుగుతామండి. వాట్ ఈస్ రాంగ్? అడిగే హక్కు మాకుంది. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో సమస్యలకు పరిష్కారం చేస్తున్నాం కాబట్టి మాకుంది. నా పక్కన కూర్చున్న ఇద్దరు సోదరులే మీకు ఉదాహరణ. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఓటేస్తే మేము రావాలని కాదు, ఓటు మాకు ఊపిరినిస్తుంది, మా కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తుంది. నేను 175 కాన్స్టిట్యున్సీలో 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో నా టార్గెట్ 15 లక్షల ఓట్లు, కాన్స్టిట్యున్సీకి 5,000. ఈ 15 లక్షల ఓట్లతోటి 2029లో రాజకీయం మొదలు పెట్టగలుగుతాం, 2024లో రాజకీయం ప్రారంభిస్తాం, 2029లో సాధిస్తాం. వాట్ ఈస్ రాంగ్? ప్రజల్ని నమ్మించడానికి డబ్బే అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ లాగా బీజేపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని 100 కోట్ల రూపాయలు నా దగ్గర లేవు. ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించి 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు. ఈ 4 సంవత్సరాల్లో బాబు సంపాదించిన 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు సంపాదించినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వైసీపీ దగ్గర ఉంటుంది. మా దగ్గర డబ్బు లేవు. మా దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసం మాత్రమే, మా దగ్గర ఉన్నది ప్రజలకు సహకారం చేసే అంశాలు మాత్రమే. ఈ అంశాలతోటి, ఈ కష్టాలతోటి ప్రజల దగ్గరని మమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగ ప్రయత్నం చేసే ప్రాసెస్లో భాగంగా మొదటి విడతగా 50 మంది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అభ్యర్థుల్ని, 5 ఎంపీ అభ్యర్థుల్ని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. సోదరులారా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దీస్ క్యాండిడేట్స్. రేపొద్దున 2024లో వీళ్ళే రేపొద్దున పోటీల్లో ఉంటారు. నేను అనంతపురం జిల్లా నుంచి, వైఎస్ఆర్ కడప నుంచి, అనంతపురం జిల్లా నుంచి గౌసియా గుంతకల్ కాన్స్టిట్యున్సీ, రామాంజనేయులు సింగనమల, నరేషు రాప్తాడు కాన్స్టిట్యున్సీ, వీరనాగరాజు తాడిపత్రి కాన్స్టిట్యున్సీ నుంచి, సత్యసాయి జిల్లా నుంచి సోమన్న మడకశిర నుంచి, గుద్దిప్పరాజు నాగరాజు హిందూపూర్ నుంచి, ఈశ్వరయ్య పుట్టపర్తి నుంచి, శ్రీశైలం మురళీగౌడ్ కదిరి కాన్స్టిట్యున్సీ నుంచి, నాగరాజు పెనుకొండ కాన్స్టిట్యున్సీ నుంచి, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి బరిలోకి తెగిపోతున్నారు. ఇది కేవలం మొదటి విడత మాత్రమే. రెండవ లిస్టు 75 మంది లిస్టు రిలీజ్ చేస్తాం. అది కూడా డిసెంబర్ 1వ తారీఖున రిలీజ్ చేస్తాం. డిసెంబర్ 31కి
200 కాన్స్టిట్యున్సీల్లో అభ్యర్థులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లిస్టు రిలీజ్ చేస్తాం. మొదటిగా రిలీజ్ చేసేటువంటి అభ్యర్థులు వీళ్ళందరూ అన్నమయ్య జిల్లా నుంచి కోన భాస్కర్ మదనపల్లి నుంచి, చిత్తూరు జిల్లాలో పి గుణశేఖర్ గంగాధర్ నెల్లూరు, ఏ పురుషోత్తం పూతలపట్టు కాన్స్టిట్యున్సీ, తిరుపతి జిల్లా నుంచి సత్యవేడు కాన్స్టిట్యున్సీ పి చిరంజీవి, పొట్టి శ్రీరాములు నుంచి ములకతాటి విజయ్ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ, గున్నం ప్రతాప్ నెల్లూరు, గంగాధర్ నెల్లూరు జిల్లా, ఇంకా కాన్స్టిట్యున్సీలు అన్నీ ఉన్నాయి. శ్రవణ్ కుమార్గా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేను తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఈసారి బరిలోకి దిగుతాను. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వాదిస్తారు అని భావిస్తున్నా. రేపొద్దున 175 కాన్స్టిట్యున్సీలో మా లక్ష్యం 5,000 ఓట్లు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఒక్క ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 31 కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవకుండా చేయటం మా లక్ష్యం. నేను గెలవనివ్వను కూడా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక్క ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే గెలవడు 2024 ఎలక్షన్లో. గెలిచే అవకాశం లేదు, గెలవనివ్వం. ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తాం. ఇప్పుడున్న మినిస్టర్లు గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క మినిస్టర్ని గెలవనీయం, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ ప్రతినిధిని గెలవనీయం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రతినిధిని గెలవనివ్వం. వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయే ఎలక్షన్ 2024 ఎలక్షన్. ఇది కారణం వాళ్లే. సామాజిక న్యాయ యాత్రను ఒక యాత్ర చేస్తున్నారు, పనికిమాలిన యాత్ర. మీ యాత్రకి ఎవరయ్యా రథసారథులు? తలసల రఘురాము, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ యాత్రలకు, సామాజిక న్యాయ యాత్రకి రథసారథులు వీళ్ళ. సిగ్గుందా మీకు అసలు? కనీసం ఏమన్నా కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? సామాజిక న్యాయ బస్సు యాత్రకి ఎవడయ్యా రథసారథులుగా ఉండాల్సింది? దరిద్రులో, నిష్ఠులో, నీచులో, నికృష్టిలో మీరు ఉండాలి. మేరకు నాగార్జున ఉండాలి, జూపటి ప్రభాకర్ ఉండాలి, మీ పనికి మాలిన మీరు ఉండాలి. మీరు వదిలేసేసి వాళ్ళ రథసారథులుగా తలసరి రఘురాము రథసారథి. వీళ్ళెట్ట రథసారథులు అవుతారా? సిగ్గుందా అసలు మీకు కనీసం? ఎవరు మీకు రథసారథులు? యాత్ర నడిపించేది ఎవరు? పోనీ యాత్ర చేయడానికి మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి. అనంతబాబుని పార్టీలో నుంచి తీపించగలిగారా? సిగ్గు నీళ్లు లేని బాయిలో దూకండి మీరు అందరూ వెళ్ళి, ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి. అనంతబాబు వచ్చి అక్కడ కూర్చుంటుంటే మన దళితుడిని కుర్రోడిని చంపి ఇంటికి తీసుకెళ్ళి ఆ తల్లి ఇప్పటికీ గంజానం తింటుందయా తల్లి. ఆమెకు రావాల్సిన 8,75,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. అది చూడండి కొంచెం. ఆ తల్లిదండ్రులు అపార్ట్మెంట్లో ఇప్పటికీ కూలి పని, నాలి పని చేసుకొని బతుకుతున్నారు. ఆ కొడుకుని చంపినటువంటి వ్యక్తి ఈరోజు అంబారీలెక్కి పల్లకీల్లో తిరుగుతుంటే చేము కుట్టినట్లేదని మీరెట్లా సామాజిక యాత్ర చేస్తారయ్యా? ఈ 4.5 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దేనికి ఎంత ఖర్చు పెట్టినారో చెప్పండి మీ నాయకుడిని. ₹1 ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఖర్చు పెట్టించే అవకాశం లేదు. మీరట్ట సామాజిక న్యాయ బస్సు యాత్ర చేస్తారా? పనికిమాలిన యాత్ర మీరు. మీకేం స్థాయి ఉంది అసలు? మీకేం మొరాలిటీ ఉంది? మీకేం అర్హత ఉంది? 26 పథకాలు రద్దు చేశాడు, ఎస్సీ ఎస్టీ పథకాలు. ఒక్క పథకం పునరుద్ధరించలేకపోయినారు. ఆ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేస్తాను అదైనా సరే మీరు బెస్ట్ అవైలబుల్ స్కూమ్స్ని పునరుద్ధరించారు, అది కూడా మీరు పునరుద్ధరించలేకపోయినారు. దేనికోసం మీరు సామాజిక బస్సు యాత్ర చేస్తారు? మీకు ఎక్కడ మొరాలిటీ ఉంది? ఎక్కడ సిగ్గుంది అసలు చేయటానికి? ఈ రాష్ట్ర ప్రజలు దళిత బిడ్డల తరఫున మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? చర్చికి రండి, దమ్ముంటే నేను వస్తాను చర్చికి. ఈ రాష్ట్రంలో ఎన్ని లోన్లు ఇచ్చారు? ఎంతమంది పారిశ్రామికవేత్తలను డెవలప్ చేశారు? ఎన్ని లోన్లు మీరు విద్యార్హత కలిగినటువంటి ఉన్నత చదువులు జరిగే వాళ్ళకి ఎన్ని స్కాలర్షిప్లు ఇచ్చారు? ఎస్సీ ఎస్టీలు సప్లా నిధులు మళ్లిస్తుంటే మాట్లాడటం లేదు. దళితుల మీద దాడులు జరుపుతుంటే మాట్లాడటం లేదు. నిన్నగాక మన అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో దళితుల మీద దాడి జరిగితే, గిరిజన మహిళల మీద దాడి జరిగితే మాట్లాడలేదు మీరు. వందల ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు, ఎస్ఐన్ భూములు దోచుకుంటుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడటం లేదు మీరు. మీకు ఏమి బస్సు యాత్ర చేయడానికి మీకు ఉన్న మొరాలిటీ ఏంటి చెప్పండి. ఇదిగో ఎస్సీలకు మేము ఇది చేశాం. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా మీ ద్వారా. నేను మరలా ఈ సోకాల్డ్ అంబేద్కర్ వాదులను అందరిని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నాకు తెలిసి 100 స్కీములు ఏమో ఉన్నాయి. నేను మొన్న చూశాను స్కీములు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో
ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తించే ఒక్క పథకం పేరు చెప్పండి. ఒక్క పథకం. ఇదిగోండి సార్, ఇదిగో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను బట్టి ఇదిగో ఈ ఎస్సీ ఎస్టీలకు వర్తించే పథకం ఎక్స్క్లూజివ్గా ఇది ఒక్కటి చెప్పండి. రెండోసారి నీ ప్రెస్ మీట్కి రాను. సామాజిక బస్సు యాత్రలో ఎస్సీ ఎస్టీలకి వర్తించే పథకం ఒక్క పథకం పేరు చెప్పి మీరు బస్సు యాత్ర చేయండి సార్. సోకాల్డ్ అంబేద్కర్ గారితో కలిసి కూర్చొని భోజనం చేశామని చెప్తారు కదా మీరు, అంబేద్కర్ గారితో కలిసి కూర్చొని కప్పు కాఫీ తాగామని చెప్తారు కదా. మీ అందరిని అడుగుతున్నా నేను, రండి ఒక్కసారి ఎస్సీ ఎస్టీలకే ఇచ్చినటువంటి పథకం ఇది శ్రావణ్ కుమార్ నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పండి. ఎందుకు సార్ ఎవరిని మోసం చేస్తారు సార్ మీరు? 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టి ఎవరిని మోసం చేస్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, 2024 రాజకీయంగా మీకు సమాధి. దయచేసి నా మాటిని వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి పోటీ విరమించుకొని డబ్బులు ఖర్చు ఎందుకు అనవసరంగా రాజకీయాల నుంచి అయినా విమర్శించుకొని ఇంకో పార్టీలో అయినా చేరండి. ఇది మీకు ఇచ్చే ఉచిత సలహా. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఈ రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేసే ప్రయత్నాన్ని, చేసిన అన్యాయాన్ని, అమరావతి రాజధాని దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మనసులో పెట్టుకోమని, గుర్తు పెట్టుకోమని, రేపు ఓటేసేటప్పుడు ఒక్క ఓటు, మీ ఇంట్లో 5 ఓట్లుంటే ఒక్క ఓటు జైభీం భారత్ పార్టీకి వేసి ఊపిరివ్వమని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీజేపీ ఆనవాళ్ళు లేకుండా తరిమి కొట్టమని నేను ప్రజాస్వామ్యవాదుల్ని, ఎస్సీ ఎస్టీలని, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని మనం బ్రతకాలి, బ్రతుకు బాగుండాలని కోరుకునే ప్రతి ప్రజాస్వామ్యవాదిని, రాజ్యాంగవాదిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎవరన్నా సోదరులు ప్రశ్నలు అడిగేది ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్. వాస్తవంగా తెలంగాణ ఎలక్షన్లో మేము 2024కి పోటీ చేయకూడదు అనుకున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో ఎంతో కొంత సాధించిన తరువాత ఒక బలం వస్తే ఆ బలాన్ని రేపు రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే తెలంగాణలో కూడా విస్తరించాలి అనేది మా ఆలోచన. మాకున్న ఇబ్బందులకు తోడు తెలంగాణలో ఎంటర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లాంటి మతోన్మాద పార్టీని పారదోలాలి అనేది మా స్ట్రాంగ్ ఐడియాలజీ. We have no hesitation to say that we are anti-BJP party. Forever and ever. భారతీయ జనతా పార్టీ విధానాలకి, భావజాలానికి పూర్తిగా వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ జైభీం భారత్ పార్టీ. ఈ తెలంగాణలో రేపు